హాయ్ గైస్, అందరూ ఎంతగానో వెయిట్ చేసినటువంటి బడ్జెట్ సెగ్మెంట్ ఫేస్ లిఫ్ట్ అయితే వచ్చేసింది. అదే మనకి టాటా మోటార్స్ నుంచి టాటా టియాగో అయితే వచ్చేసింది అనమాట. మోర్ అఫోర్డబుల్ ఆప్షన్స్ తో వచ్చేసింది. చెప్పాలంటే మనకి 4.69 lakhs రూపీస్ నుంచి మనకి ప్రైస్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. ఇది కనుక చూసుకున్నట్లయితే మనకి 1.2 లీటర్ పెట్రోల్ రెవట్రాన్ ఇంజిన్ తో అయితే అవైలబుల్ అయితే ఉంది. విత్ మనకి సిఎన్జి ఆప్షన్ తో అవైలబుల్ ఉంది. అండ్ మీకు పెట్రోల్ ఆప్షన్ అదే మనకి ఐసీఈ తో అయితే అవైలబుల్ ఉందన్నమాట. దాంతో పాటు మనకి ఈవీ ఆప్షన్ లో కూడా తీసుకొచ్చేసారు. ఈవీ వచ్చేటప్పటికి లిటరల్లీ మైండ్ బ్లోయింగ్. కేవలం మీకు 18 minutes లోనే 100 kilometers రేంజ్ అయితే ఆఫర్ చేస్తూ ఉందన్నమాట. అద్భుతంగా అయితే ఉంది. అంతేకాదు ప్రీవియస్ తో కంపేర్ చేస్తే ప్రీవియస్ లో మనకి 4 star రేటింగ్ ఉంది కదా, అది ఇప్పుడు మనకి 5 star రేటింగ్ అయితే అప్గ్రేడ్ అయింది. అంతేకాదు స్టాండర్డ్ గా మనకి 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తున్నాయి. దానితో పాటుగా లోపల మీకు డ్యూయల్ వైర్లెస్ ఛార్జింగ్ సాకెట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇలా మీకు చాలా అయితే ఆఫర్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఈ రోజు వీడియోలో అయితే మనం మాట్లాడుకుందాం. ఎవ్రీ వేరియంట్ కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, మీకు కలర్స్ కానివ్వండి, స్పెసిఫికేషన్స్ కానివ్వండి, ప్రైజెస్ కానివ్వండి, ఎవ్రీథింగ్ అయితే ఈ రోజు వీడియోలో మనం మాట్లాడుకుందాం. ఇక మనం ఏ మాత్రం ఆలోచించకుండా వీడియోకి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఇక మనం డిజైన్ గురించి మాట్లాడుకున్నట్లయితే మనం ఇప్పటి వరకు చూసిన టాటా టియాగో వేరు, ఇప్పుడు మనం చూస్తున్న టాటా టియాగో వేరు లాగా అయితే కనిపిస్తుంది. ఎందుకు అనంటే ఇప్పుడు మనం చూస్తున్న టాటా టియాగో ప్రీవియస్ తో కంపేర్ చేస్తే చాలా ప్రీమియం గా అయితే కనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్ మీరు సరిగా అబ్జర్వ్ చేయండి, లక్స్ బీమ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. వాటితో పాటు ఎల్ఈడి డిఆర్ఎల్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకా మీకు పెద్ద చేంజ్ ఏంటి అని అంటే ఫ్రంట్ లో గ్రిల్ అయితే మాత్రం చాలా చేంజ్ అయిపోయింది. ఇప్పుడు కొంచెం వైడర్ గా అయితే కనిపిస్తుంది. దీనివల్ల రోడ్ ప్రెజెన్స్ కూడా మనకి కంప్లీట్ గా పెరిగిపోయిందని చెప్పాలి. సైడ్ ప్రొఫైల్ లో చూస్తే మీకు డ్యూయల్ టోన్ బ్లాక్ రూఫ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు R15 ఇంచెస్ సంబంధించిన డైమండ్ కట్ అలై వీల్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది మీరు పెట్రోల్ సిఎన్జి ఆప్షన్స్ లో మీకు 15 ఇంచెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ ఈవీకి వెళ్ళారంటే ఇక్కడ మీకు 14 ఇంచెస్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు. ఇక మీరు ఇక్కడ సరిగా గమనిస్తే వీల్ ఆర్చ్ ఏదైతే ఉందో ఈ క్లాడింగ్ మాత్రం మనకి సపరేట్ గా అయితే కనిపిస్తుంది కదా. దీనివల్ల మనకి లుక్ ఎన్హాన్స్ అయింది. మనకి ఇంకొక బెనిఫిట్ కూడా ఉంటుంది. ఎప్పుడైనా సరే డ్యామేజ్ అయింది అని అంటే మనం ఆ క్లాడింగ్ మాత్రమే చేంజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది మనకి కాస్ట్ వైజ్ గా కూడా అఫోర్డబుల్ అని చెప్పొచ్చు. ఇక మనం హ్యాచ్ బ్యాక్ కన్నా కానీ మనకి ఆ మినీ ఎస్యూవీ లుక్ అయితే మనకి నీట్ గా అయితే కనిపిస్తుంది అనమాట, కొంచెం హైలైట్ అవ్వడం వల్ల అన్ని కూడా. ఇక మనం రేర్ సైడ్ కి వచ్చేసామంటే మాత్రం ఇక్కడే మనకి హైలైట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. కనెక్టెడ్ హాలో లైట్ బార్, టైల్ ల్యాంప్స్ అయితే కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇది నైట్ టైం అయితే మాత్రం చాలా ప్రీమియం కనిపిస్తుంది. ఇప్పుడు మీకు కంప్లీట్ లైట్స్ అన్ని ఉన్నాయి కాబట్టి ఇలా అనిపిస్తుంది, కానీ అదే మీరు నైట్ టైం చూసారంటే మాత్రం చాలా బాగా అయితే కనిపిస్తుంది. ఈ సెగ్మెంట్ లో ఇంతవరకు కూడా ఇలా ఎవరు అయితే ఆఫర్ చేయలేదు. చాలా రేర్ డిజైన్ అయితే మనం చెప్పుకోవచ్చు. మొత్తం మీద డిజైన్ విషయంలో మాత్రం టాటా మోటార్స్ కంప్లీట్ జనరేషన్ చేంజ్ అయినట్లయితే మనకి చాలా క్లియర్ గా కనిపిస్తుంది. డాష్ బోర్డ్ కనుక మీరు బాగా గమనించినట్లయితే ఫ్యాబ్రిషియల్ లక్స్ డాష్ బోర్డ్ అయితే మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రీమియం డ్యూయల్ టోన్ థీమ్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది. మీరు జాగ్రత్తగా చూడొచ్చు, మొత్తం కూడా మీకు డ్యూయల్ టోన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. స్టీరింగ్ వీల్ చూస్తున్నప్పటికి మీకు స్పోర్టీ లెగ్స్ డిజైన్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. క్యాబిన్ మొత్తం కూడా ప్రీవియస్తో కంపేర్ చేస్తే మనకి చాలా ప్రీమియం ఫీల్ అయితే ఇస్తుంది. సెంటర్ కన్సోల్ ఏదైతే ఉందో ఇది కూడా మీకు కొంచెం కొత్తగానే ఉందని చెప్పాలి. ఏఎంటీ వేరియంట్లో మీకు రోటరీ నాబ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట, గేర్ సెలెక్టర్. సో ఇదైతే మీకు చాలా బాగా కనిపిస్తూ ఉంటుంది, కొంచెం ప్రీమియంగా కనిపిస్తూ ఉంటుంది. కొంచెం చూస్తే మీకు నెక్సాన్ ఈవీ ఉంది కదా, సో ఆ ఫీల్ అయితే ఇస్తూ ఉంటుంది అనమాట. నాకైతే అలా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. డోర్ హ్యాండిల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి క్రోమ్ ఫినిష్ తో ఉన్నాయి. అండ్ దాంతోపాటు మనకి రిక్వెస్ట్ సెన్సార్ కూడా ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అని చెప్పాలి ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. ఆర్మ్ రెస్ట్ కూడా మీకు చాలా సాఫ్ట్ టచెస్ మెటీరియల్ తో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్ గా ఇంటీరియర్ క్వాలిటీ మాత్రం సెగ్మెంట్ లో చాలా స్ట్రాంగ్ అయితే కనిపిస్తుంది. దాంట్లో ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇక ఫీచర్స్ కనుక చూసుకున్నట్లయితే టాటా ఈసారి మాత్రం ఫుల్ అటాక్ చేసిందని చెప్పాలి. ఇక్కడ మనం మొదటగా గమనించేదంటే మాత్రం ఖచ్చితంగా ఈ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అని చెప్పాలి. 26.03 సెంటీమీటర్ అంటే 10.25 ఇంచెస్ అనమాట. ఇది మనకి డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటోకి అయితే సపోర్ట్ చేస్తుంది. వైర్లెస్ యాపిల్ కార్ప్లే కూడా సపోర్ట్ చేస్తుంది. డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. వైర్లెస్ ఛార్జెస్, అది కూడా మనకి డ్యూయల్ వైర్లెస్ ఛార్జెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చాలా మంచి విషయం అని చెప్పాలి. కాకపోతే నేనైతే దీనికి అంత బిగ్ ఫ్యాన్ అయితే కాదు, ఎందుకంటే ఇక్కడ మనం ఛార్జింగ్ చేస్తున్నప్పుడు కొంచెం మనకి మొబైల్స్ అయితే హీట్ అవుతూ ఉంటాయి. ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ కూడా మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. రేర్ ఏసీ వెంట్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. పుష్ బటన్ స్టార్ట్తో వస్తుంది. కనెక్టెడ్ కార్ టెక్నాలజీతో వస్తుంది. 35+ మనకి కనెక్టెడ్ కార్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే కార్ లొకేషన్ దగ్గర నుంచి వెహికల్ హెల్త్ వరకు అన్ని కూడా మనము మొబైల్లోనే అయితే చూసుకోవచ్చు. 65 వాట్స్ టైప్ సికి సంబంధించిన ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా మనకి దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇప్పుడు మనం ఇంజిన్ విషయానికి వస్తే ఇక్కడ మనకి టాటా మోటార్స్ పెద్ద చేంజెస్ అయితే ఏం చేయలేదు. ఎందుకంటే ఇప్పటి వరకు ఆల్రెడీ వీళ్ళ ప్రూవెన్ ఇంజిన్ ఏదైతే ఉందో 1.2 లీటర్ రెవట్రాన్ ఇంజిన్ అనమాట, సేమ్ అదే ఇంజిన్ అయితే తీసుకొస్తున్నారు. ఎందుకంటే ఇది ఆల్రెడీ మనకి మార్కెట్లో రిలయబుల్ గా ఉంది కాబట్టి ఎందుకు దాన్ని చెడగొట్టుకోవడం అనుకున్నారు ఏమో, కానీ సేమ్ అదే ఇంజిన్ అయితే తీసుకొచ్చారు. పవర్ ఫిగర్స్ కూడా చాలా బాగుంటాయి. పెట్రోల్ విషయానికి వస్తే 1.2 లీటర్స్ ఇది పెట్రోల్ ఇంజిన్ అనమాట. 86 PS పవర్, 113 Nm టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. దీంట్లో మీకు
ట్రాన్స్మిషన్ ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. 5 స్పీడ్ మాన్యువల్, 5 స్పీడ్ ఆటోమేటిక్ అయితే అవైలబుల్ ఉన్నాయి. 2 ఆప్షన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఏఎంటీలో వచ్చేటప్పుడు మీకు ప్యాడల్ షిఫ్టర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. అంటే మీకు యాక్సెసిబిలిటీ చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఇక నెక్స్ట్ మనం సిఎన్జి కనుక చూసుకున్నట్లయితే ఎవరైతే సిఎన్జి ఆప్షన్ కోసం చూస్తుంటారో వాళ్ళకి టాటా మోటార్స్ గుడ్ న్యూస్ చెప్పిందనే చెప్పాలి. ఎందుకంటే 1.2 లీటర్ ఐసీఎన్జి ఇంజిన్ని మనకి దీంట్లో అయితే కొనసాగిస్తూ ఉన్నారనమాట. సిఎన్జి మోడ్లో సుమారు మీరు 73 PS పవర్ అయితే వస్తుంది, 95 న్యూటన్ మీటర్ టార్క్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ స్పెషల్ ఫీచర్ ఏంటి అంటే డైరెక్ట్ స్మార్ట్ ఇన్ సిఎన్జి అనమాట. అంటే ముందు మీరు పెట్రోల్లో స్టార్ట్ చేసి ఆ తర్వాత సిఎన్జికి షిఫ్ట్ అవ్వాల్సిన అవసరం అనేది లేదు, డైరెక్ట్గా సిఎన్జిలోనే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇది ఒక హైలైట్ పాయింట్ అయితే నేను చెప్తాను. ఇప్పుడు మీకు సిఎన్జి అనేది ఆటోమేటిక్ ఆప్షన్స్లో కూడా అవైలబుల్ ఉంది, ఏఎంటీలో కూడా అవైలబుల్ ఉంది. అంటే మీరు ట్రాఫిక్లో మాన్యువల్తో డ్రైవ్ చేయాల్సిన అవసరం ఏం లేకుండా మీరు ఈజీగా ఇది ఆటోమేటిక్ అయితే డ్రైవ్ చేసేయచ్చు అనమాట. ఇక అన్నిటికంటే మెయిన్ సేఫ్టీ విషయానికి వస్తే టియాగో గురించి ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. ప్రీవియస్గా ఆల్రెడీ మనకి గ్లోబల్ ఎన్కాప్లోనే 4 స్టార్ రేటింగ్ అయితే ఉంది. ఇప్పుడు మనకి అది 5 స్టార్ రేటింగ్ అయితే వస్తుందన్నమాట, న్యూ జనరేషన్ టాటా టియాగో. సో సేఫ్టీ మీద అస్సలు మనం భయపడాల్సిన అవసరం లేదు. చాలా స్ట్రాంగ్ బిల్డ్ క్వాలిటీ స్ట్రక్చర్ అయితే ఉంటుంది. ట్రిపుల్ సేఫ్టీ ఫీచర్స్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఏబిఎస్ కానీ, ఈబీడీ కానీ, రేర్ పార్కింగ్ సపోర్ట్ కానీ, 360 డిగ్రీస్ కెమెరాస్ కానీ, దాంతోపాటు మీకు 6 ఎయిర్ బ్యాగ్స్ స్టాండర్డ్గా కానీ, ఇలా ఒకటి కాదులేండి, ఈ బడ్జెట్ సెగ్మెంట్లో ఎవ్వరు ఇవ్వలేని, ఎవ్వరు తీసుకురాలేనన్ని ఫీచర్స్ అయితే మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తున్నారు. సో ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి బడ్జెట్ సెగ్మెంట్లో ఫ్యామిలీ కార్ ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి స్ట్రాంగ్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇంకా చెప్పాలంటే ఎవరైతే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కోసం వెళ్దాం అనుకుంటారో సో వాళ్ళకి ఇది స్ట్రాంగ్ ఆప్షన్గా అయితే కనిపిస్తుంది. అంటే మినిమం మనం కొంత అమౌంట్ అయితే పెట్టుకుంటాం కాబట్టి దానికి ఒక 1 lakh 1.5 lakh అనుకున్నామంటే ఇక్కడ మనకి కొత్త కారే వచ్చేస్తుంది, అది కూడా స్ట్రాంగ్ కార్ వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ డెసిషన్ అయితే అవుతుంది. ఇక మనం సీటింగ్ కంఫర్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది వచ్చేటప్పటికి మనకి మాన్యువల్ అడ్జస్ట్మెంట్స్ అయితే వస్తుంది అనమాట. సో మాన్యువల్గా మీరైతే అడ్జస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ మీకు ఏదైతే అండర్ థై సపోర్ట్ ఉందో ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుండని నాకు అనిపించింది. బట్ ఓవరాల్గా సాటిస్ఫైడ్గానే ఉంది, కాకపోతే ఇంకొంచెం బెటర్ చేస్తే బాగుండు అనిపించింది. సో ఇంకొంచెం బెటర్ చేస్తే మాత్రం ఇంకా బెటర్గా అయితే ఉండదు. అండ్ మీకు ఏదైతే స్టీరింగ్ ఉందో ఈ స్టీరింగ్ వచ్చేటప్పటికి మీకు టిల్ట్ ఉంది అండ్ టెలిస్కోపిక్ అయితే లేదు, టిల్ట్ మాత్రమే ఉంది. ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. ఇక విజిబిలిటీ కూడా మీకు బాగానే ఉంది, విజిబిలిటీ కూడా మీకు బాగున్నట్టు విజిబిలిటీ మంచిగానే అనిపిస్తుంది. ఇక బ్యాక్ సైడ్ కంఫర్ట్ విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ మీరు ఇక్కడైతే చూడొచ్చు, లెగ్ సపోర్ట్ కానీ, నీ సపోర్ట్ కానీ ఎవ్రీథింగ్ అయితే బాగానే ఉంది, ఫైన్ ఉంది. మరి నేను 6 feet ఫైన్ ఉంటా అంటే మేబీ మీకు కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే కనిపిస్తుంది, కానీ లేదు అని అనుకుంటే మాత్రం మీకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు, చాలా మంచిగానే ఉంది. ఫ్రంట్లో కూడా మీకు మ్యాగజైన్ హోల్డర్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. కాకపోతే మీకు అడ్జస్టబుల్ రెడ్స్ అయితే లేవన్నమాట. ఎక్కడ కూడా మీరు చూడండి హెడ్ రెస్ట్ ఎక్కడ మీకు అడ్జస్టబుల్ అనేవి కనిపించవు, అన్ని కూడా మీకు ఫిక్స్డ్ అనమాట. ఈ బడ్జెట్ సెగ్మెంట్లో మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు, బట్ అట్లీస్ట్ మనకి డ్రైవర్కి కో ప్యాసింజర్కైనా ఇచ్చుంటే బాగుండేదని నాకు అనిపించింది. మీకేమనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక అందరూ ఎదురు చూసేది ప్రైజింగ్ ఎలా ఉంది ఏంటి అని అంటే మాత్రం పెట్రోల్ మాన్యువల్ వచ్చేటప్పటికి మీకు 4.69 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ప్యూర్ వేరియంట్ వచ్చేటప్పటికి 5.49 lakhs అయితే ఉంటుంది. ప్యూర్ ప్లస్ వేరియంట్ ఏదైతే ఉందో ఇది మీకు 5.99 lakhs అయితే ఉంటుంది. ప్యూర్ ప్లస్ ఏ వేరియంట్ ఏదైతే ఉందో ఇది మీకు 6.49 lakhs అయితే ఉంటుంది. క్రియేటివ్ వేరియంట్ ఏదైతే ఉందో ఇది మీకు 6.99 lakhs అయితే అవైలబుల్ ఉంది. క్రియేటివ్ ప్లస్ ఏదైతే ఉందో ఇది మీకు 7.29 lakhs అయితే ఉంది. ఒకవేళ మీరు సిఎన్జి వేరియంట్కి వెళ్ళాలనుకుంటే 5.79 lakhs అయితే మీకు స్టార్టింగ్ ప్రైస్ అయితే అవైలబుల్ ఉంది. అలాగే మీకు ఆటోమేటిక్ ఆప్షన్స్ కూడా అవైలబుల్ అయితే ఉన్నాయి. సో మీరు ఈ ప్రైస్ చూస్తే మీకు క్లియర్గా అర్థమై ఉండాలి. మారుతి వ్యాగనార్ ఏదైతే ఉందో, వ్యాగనార్ కానివ్వండి, సెలారియో కానివ్వండి, గ్రాండ్ i10 నియోస్ కానివ్వండి, వీటన్నిటికీ కూడా డైరెక్ట్ కాంపిటీషన్ అనమాట. ఇది ఎలాంటి డౌట్ లేదు, అసలు వాటిని పక్కన పెట్టేయచ్చు. సో అంత మంచి కాంపిటీషన్ అయితే ఇవ్వబోతుంది. సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక మనం ఈవీ సెక్షన్ గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు కాబట్టి సో ఈవీ అనేది ఎప్పుడు ఇక్కడ మనకి డిసప్పాయింట్ చేయలేదు. కాకపోతే ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ నాకు అనిపించింది, అది కూడా మాట్లాడదాము. ఫస్ట్ మనం బ్యాటరీ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే దీంట్లో మీకు 19 kilowatt బ్యాటరీ వేరియంట్ ఏదైతే ఉందో ఇది మీకు 6.99 lakhs నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. దీంట్లో 2 ఆప్షన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, 19 kilowatt, 24 kilowatt. 24 kilowatt ఏదైతే ఉందో ఇది మీకు 9.49 lakhs అయితే వస్తుంది అనమాట. టాప్ వేరియంట్ 9.99 lakhs అయితే ఉంటుంది, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ నాకైతే మాత్రం నేను ఏమనుకున్నానంటే లాంచ్ చేస్తున్న సమయంలో నేను అక్కడే ఉన్నాను కాబట్టి 35 kilowatt వరకు ఇచ్చేస్తారు, లేదంటే అట్లీస్ట్ 30 kilowatt కన్నా తీసుకెళ్తారు అనుకున్నా. మరి అంతకంటే ఎక్కువ ఇస్తే మళ్ళీ నెక్సాన్ డౌన్ అయిపోతుంది కాబట్టి ఆబ్వియస్లీ నేను 30 kilowatt వరకు అయితే ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేశాను. కానీ 24 kilowatt ఇవ్వడం నాకు కొంచెం మైనస్ అనిపించింది. సో మీకేమనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ వీళ్ళు చెప్తున్న రేంజ్ పరంగా చూసుకున్నప్పటికీ కొంచెం బిగ్ నెంబర్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు వీళ్ళు, బట్ రియల్ టైంలో మనకి చాలా వరకు రేంజ్ డ్రాప్ అయితే ఉంటుంది, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇక మనము బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్, అదే మనకి బాస్ సిస్టమ్ ఉంది కదా, ఆ ఆప్షన్ కూడా మనకి దీంట్లో తీసుకొచ్చాడు. లైఫ్ టైం బ్యాటరీ వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. లేదు మీరు కనుక సెకండ్ ఓనర్ అయితే, అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి కొన్నారు అంటే అక్కడ మీకు 8 years వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 8 years వారంటీ ఇక్కడ మీకు 1.5 lakhs kilometers అనుకుంటా. సో అంత వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, ఇది ముందైతే అది.
అండ్ కనెక్టెడ్ ఫీచర్స్ విషయానికి వస్తే డిజిటల్ క్లస్టర్, వైర్లెస్ కనెక్టివిటీ, ఈవీ స్పెసిఫిక్గా మీకు స్మార్ట్ ఫంక్షన్స్ అన్నీ కూడా ఇచ్చారనమాట. సో ఏం మిస్ చేయలేదు. మీకు మిగతా వాటిలో ఏవైతే చూస్తున్నారో ఆ ఫీచర్స్ అన్నీ ఉంటాయి. డైమెన్షన్స్ పరంగా మీకు పెద్ద చేంజ్ ఎక్కడ కూడా కనిపించదు. ఈవీ సెగ్మెంట్లో టాటా టియాగో ఇప్పటికే ఎంట్రీ లెవెల్లో ఉండేటువంటి బెస్ట్ ఆప్షన్గా అయితే కనిపిస్తుంది. ఎప్పుడైతే మనకి టాటా టియాగో ఈవీ లాంచ్ అయిందో ఫస్ట్, సో అప్పుడే దీని మీద చాలా హైప్స్ అయితే ఉండేవి. నేనే ఆల్మోస్ట్ ఒక 250 కిలోమీటర్స్ జర్నీ చేసి దాన్ని రివ్యూ చేశాను అనమాట. ఆల్మోస్ట్ ఒక 4 years అనుకుంటా ఐ థింక్. సో అప్పుడు నేను వెళ్ళి చేశాను అనమాట. అంత హైప్ అయితే ఉండేది. కలర్ ఆప్షన్స్ వైజ్గా చూసుకున్నప్పటికీ కలర్ ఆప్షన్స్ కూడా మీకు మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇంకా కొన్ని వెహికల్స్కి అయితే మీకు ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అన్నీ కూడా చేసేసి అయితే కనిపిస్తుంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేసినప్పుడు వెహికల్ మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు ఇక్కడైతే క్లియర్గా చూసుకోవచ్చు. సో ఇవన్నీ కనుక మీరు ఇన్స్టాల్ చేస్తే వెహికల్ అయితే మీకు చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక మనం ఓవరాల్గా ఇది చూసుకున్నట్లయితే ఇది మనకి ఫేస్ లిఫ్ట్ లాగా అయితే ఖచ్చితంగా కనిపించట్లేదు. ఒక కొత్త జనరేషన్ వెహికల్ లాగా అయితే నీట్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఎందుకు అనంటే యంగర్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేస్తూ తీసుకొచ్చిన వెహికల్గా మనకి చాలా క్లియర్గా అయితే తెలుస్తుంది. ఎందుకు అనంటే యంగర్ జనరేషన్స్ ఏవైతే ఇష్టపడతారో ఈ 360 degrees కెమెరాస్ కానివ్వండి, సేఫ్టీ ఫీచర్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి దీంట్లో అయితే ఆఫర్ చేస్తూ ఉన్నారనమాట. విచ్ ఇస్ వెరీ గుడ్ థింగ్ అనేది చెప్తాను. డిజైన్ పరంగా చాలా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అయితే చేయడం జరిగింది. ఇంకా నాకు అన్నిటికంటే బాగా నచ్చిన విషయం ఏంటి అనంటే మనకి ఏదైతే ఫిజికల్ బటన్స్ ఉన్నాయో ఈ ఫిజికల్ బటన్స్ని తీసుకొచ్చారో ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఎందుకు అనంటే మనము టచ్ స్క్రీన్స్ ఇవన్నీ చేస్తున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఇది టచ్ అయిందా లేదా అనేది చూడడం మనకి చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. అదే మనం మాన్యువల్గా చూసామనుకోండి, అది నాకు చాలా మంచిగా అనిపిస్తూ ఉంటుంది. మాన్యువల్ మనం చూడకుండానే అట్లా నొక్కేస్తూ ఉంటాం. ఎవరైతే 19 kids ఉంటారో వీళ్ళందరికీ బాగానే తెలిసి ఉంటుంది. మన మొబైల్ కీప్యాడ్ అనేది మనం మొబైల్ చూడకుండానే అక్కడ ఏం టైప్ అవుతుందని చూడకుండానే కీప్యాడ్ చూస్తూ మనం టైప్ చేస్తూ ఉంటాం అనమాట. సో అలాంటి ఒక ఎక్స్పీరియన్స్ అనేది మనకి ఇక్కడైతే కలుగుతూ ఉంటుంది. మనం డ్రైవ్ చేసినప్పుడే టక్కన నొక్కేయచ్చు. ఏసీస్ కానివ్వండి అన్నీ కూడా మనము బటన్స్ అన్నీ మనకి ఎక్కడ ఉంటాయి అనేది ఒక 2 సార్లు వాడిన తర్వాత ఆటోమేటిక్గా మన హ్యాండ్ అక్కడికి మూవ్ అయిపోతూ ఉంటుంది. బట్ టచ్ స్క్రీన్లో అలా ఉండదు కాబట్టి నాకు ఇది మంచిగా అనిపిస్తూ ఉంటుంది. సో డిజైన్ పరంగా చాలా హ్యూజ్ ఇంప్రూవ్మెంట్ అయితే జరిగిందని చెప్పొచ్చు. ఫీచర్స్ పరంగా కూడా సెగ్మెంట్ లీడర్గా అయితే ఉంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ప్రైస్ అయితే మాత్రం చాలా అగ్రెసివ్గా ఉంది. సేఫ్టీ పరంగా చాలా ట్రస్టెడ్, ఆల్రెడీ తెలిసిందే. అండ్ ప్రీవియస్తో కంపేర్ చేస్తే చాలా వరకు ఇంక్రీజ్ అయితే చేశారు. దాంతోపాటు వీళ్ళు పోల్ క్రాష్ టెస్ట్ కూడా చేయడం జరిగింది. దాంతోపాటు కార్ బై కార్ వీళ్ళ 2 కార్స్ గుద్దుకుంటే ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందని దాన్ని కూడా వీళ్ళు టెస్ట్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా మనం మన ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తున్నాము. సో ఇక్కడ కూడా మీరు చూడొచ్చు. సో ప్రైస్ అనేది చాలా అగ్రెసివ్గా ఉంది. 4.69 lakhs స్టార్టింగ్ ప్రైస్ అంటే మాత్రం టాటా మోటార్స్ చాలా స్ట్రాంగ్ ప్రోడక్ట్ని తీసుకొచ్చిందని అయితే నేను గట్టిగా నమ్ముతూ ఉన్నాను. ఇక ఫైనల్గా దీని డ్రైవ్ రివ్యూ చేస్తే ఎలా ఉంది ఏంటి అనేది మనకి తెలుస్తూ ఉంటుంది. కాకపోతే పెద్ద చేంజెస్ అయితే ఉండకపోవచ్చు, ఎందుకంటే అదే ఇంజిన్ ఆప్షన్తో వస్తున్నారు కాబట్టి చాలా బాగుంది. ఈవెన్ నేను టచ్ స్క్రీన్ కూడా టచ్ చేస్తున్నప్పుడు ఎక్కడ కూడా నాకు ల్యాగ్ కానీ అలాంటివి ఏం కూడా నేను నోటీస్ చేయలేదు. చాలా ఫాస్ట్గా అనిపించింది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే నిజంగా టాటా వాళ్ళు చెప్తున్నట్టు మనకి నెక్స్ట్ జనరేషన్ టాటా టియాగో లాగా అయితే కనిపిస్తుంది. ఇది మనకి ఓవర్ వ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే డ్రైవ్ చేస్తే మిగతా డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో అవి కూడా నీకు వెరీ సూన్ మేము ముందుగా అయితే తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఇక బూట్ స్పేస్ విషయానికి వస్తే మనకి సిమిలర్లీ 240 liters వరకు బూట్ స్పేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. మరీ హ్యూజ్ బూట్ స్పేస్ అయితే కాదు కానివ్వండి, ఈ కార్కి తగ్గ బూట్ స్పేస్ అయితే ఖచ్చితంగా ఆఫర్ చేస్తున్నారు. ఇంతకీ మీకు ఈ కార్ ఎలా అనిపించింది? డిజైన్ బాగుందా లేదా మీకు పాత డిజైన్ బాగుంది అనిపించిందా? ఈ పవర్ ట్రైన్స్ ఎలా అనిపించాయి? దాంతోపాటు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్స్ ఎలా అనిపించాయి? ఇవన్నీ కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇంకొక వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బాయ్. జై హింద్.